తిరుమల టీటీడీ లడ్డూ ప్రసాదం కల్తీపై వైసీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తెర్నేకల్ వెంకప్ప సవాల్ విసిరారు. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర బహిరంగ చర్చకు సిద్ధమా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ఆవు నెయ్యి స్థానంలో రసాయనాలతో తయారైన నెయ్యి ఉపయోగించారనే వాస్తవాన్ని సిట్ దర్యాప్తు వెల్లడించిందని అన్నారు. హిందువులు పవిత్రంగా భావించే లడ్డు విషయంలో అవకతవకలు నిజమేనని సిట్ నివేదిక తేల్చిందన్నారు. వైసీపీ నాయకులు కావాలనే హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు వెంకప్ప. ఈరోజు ఆల్రెడీ మన ఎన్డీఏ సమావేశం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జనసేన పార్టీ మన కర్నూలులో ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ మన శ్రీ సుంతా సురేష్ బాబు సార్ గారి ఆధ్వర్యంలో మన ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ గురించి డిస్కషన్ స్టార్ట్ చేయింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు కదా. రిపోర్ట్ ఏం చెప్తాంది వెరీ క్లియర్గా వాళ్ళు రిపోర్ట్ చెప్పింది ఏంటి, జనరల్గా మనకు వాళ్ళ భాషలోనే చెప్తాం. యాక్చువల్గా వాళ్ళు ఏమంటున్నారు, జంతువులు కొవ్వు కలవలేదని వాళ్ళు అంటున్నారు. ఈరోజు మా క్లీన్ షీట్ వచ్చేసింది, మేము చాలా శుభ్రమైన ప్రతివర్తనలాగా అందరూ వైఎస్ఆర్పీ నాయకులు వచ్చేసి ఏదో వచ్చేసి వాళ్ళ నాయకుడు ఏదో వాళ్ళ పార్టీ ఏదో ప్రతివర్త మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చేసి క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటి, ఇక్కడ ఇట్ వాజ్ నాట్ ఏ కౌ గీ అట్ ఆల్ బట్ గీ మేడ్ ఫ్రమ్ అ సింథటిక్ మెటీరియల్ బ్లెండెడ్ విత్ వెజిటేబుల్ ఆయిల్స్ ఇట్ సెట్. అంటే వాళ్ళు అసలుకి కౌ ఆయిలే వాడలేదంట కదా. మరి నెయ్యి కానప్పుడు, అంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కానప్పుడు మీరు సింథటిక్ మెటీరియల్తో, మీరు సింథటిక్ పామ్ ఆయిల్ సింథటిక్ మెటీరియల్తో డిఫరెంట్ దాంట్లో ఎక్కడి నుంటో ఇంపోర్ట్ అయ్యే మెటీరియల్స్ వాడారు. మీరు దాంట్లో రసాయనాలు ఇంపోర్ట్ చేసినారు. సౌత్ కొరియా నుండి మీరు ఇంపోర్ట్ చేశారు, వాటి నుండి మిక్స్ అయినారు.